పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జీవితం అందరికీ ఆదర్శనీయమని గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అన్నారు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అఖిల భారత చిరంజీవి యువత మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరులో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి మెగా పాటల పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో ఇప్పటి తరానికి రాబోయే తరానికి చిరంజీవి స్ఫూర్తిదాయకమని, చిరంజీవి స్ఫూర్తితో ఆయన అభిమానులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. అనంతరం అఖిల భారత చిరంజీవి యువత సభ్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని, అందుకు సహకరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. గూడూరులో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎంపికైన వారు తాడేపల్లిగూడెంలో జరిగే సెమీఫైనల్స్ కు వెళ్లడం జరుగుతుంది అన్నారు. అనంతరం విజేతలకు చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు, జనసేన ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యదర్శి పగడాల మురళి, కొట్టే వెంకటేశ్వర్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాడుతో తీగ విన్నర్ సుగంధిని, నెల్లూరు కార్పొరేషన్ జనసేన అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు, చిన్న జనసేన న్యాయ నిర్దేతలుగా పోలా విజయలక్ష్మి, సారంగం సులక్ష్మి, ఇస్కపల్లి శివప్రసాద్, కొత్తపల్లి వసంతకుమార్, శ్యామ్, మెగా అభిమానులు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఓసి మోహన్, మండల అధ్యక్షులు భాస్కర్, బాలసుబ్రహ్మణ్యం, శివ, నాయకులు నాగార్జున, సాయి, భాస్కర్, వెంకయ్య, రాజా, శంకర్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఒక గౌరవం ఈరోజు రాష్ట్ర చరిత్రలో కూడా రాష్ట్ర రాజకీయాల్ని తగిలిరాసినటువంటి ఘనత మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల్లో కానీ ఎక్కడ కానీ నిజాయితీ, నిబద్ధత, ధైర్యం ఉన్నటువంటి ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన చిరంజీవి గారి సోదరుడు కావడం కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తాం. ఎందుకంటే గతంలో 20 సంవత్సరాల నుంచి మా చిరంజీవి గారు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేసి ఎంతోమంది పేదవాళ్ళకి కానీ సినీ కార్మికులకు కానీ అందరూ కూడా ఉపయోగపడే విధంగా ఆ రోజు స్థాపించారు. దానికి అనుగుణంగా ఈ రోజు వరకు కూడా చిరంజీవి అభిమానులు ఏ సంవత్సరం కూడా ఎక్కడ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండమైన మెగా క్యాంపులు కానివ్వండి, ఏదైనా ఆపద ఉపత్తు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేసే గుణం కూడా చిరంజీవి అభిమానులకి ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. నేను చూస్తూ ఉన్నా, నేను కూడా ఒకలా నేను మహేష్ బాబు అభిమానులైనా, చిరంజీవి నా ఫ్రెండ్స్ అందరూ కూడా చిరంజీవి అభిమానులే. నేను ప్రతి ఫ్లెక్స్లో కూడా మేము చదువుకునేటప్పుడు నా ఫోటో ఉండేది. చిరంజీవి సినిమా ఏది రిలీజ్ అయినా నా ఫోటో పెట్టేవాళ్ళు. ఎందుకంటే మేము ఆ విధంగా ఇక్కడ ఉన్నాం. నిజంగా చిరంజీవి గారు అంటే ఒక చరిత్ర. ఈ వయసులో కూడా 70 సంవత్సరాల వయసులో కూడా మీరు ఆ స్టెప్స్ చూస్తుంటే మామూలు కూడా వెళ్ళారు, కుర్ర వయసు పనులు కూడా వెళ్ళారు. ఆ విధంగా ఈరోజు కూడా వేరే వశిష్ఠ కొత్త సినిమా కూడా ఉంది, త్వరలో కూడా విడుదలయ్యేటువంటి తారీఖు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి అంటే ఒక క్రేజ్. ఎందుకంటే సందేశాత్మక చిత్రాలు స్టాలిన్ చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. అవినీతి పైన పోరాటం ఏ విధంగా చేశాడో కూడా ఆయన మనకి చేసి చూపించాడు. కాబట్టి అలాంటి మంచి వ్యక్తికి సంబంధించినటువంటి అభిమానులు మీరందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మా సుగంధిని, మా గూడూరికి మంచి పేరు తెచ్చింది ఆ బిడ్డ. జాతీయ స్థాయిలో ఆ బిడ్డ బ్రహ్మాండ పేరు తెచ్చింది. ఆ బిడ్డకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్వి దాసరి గారు ఆ బిడ్డని మెచ్చుకున్న సందర్భం కూడా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మేము కూడా కాళిదాస్ కాలం ఇక్కడ గౌస్ పాషా గారు ఇక్కడ పెట్టేవాడు, రాష్ట్ర వ్యాప్తంగా పాటల పోటీ పెట్టేవాడు. దాంట్లో ఉన్నటువంటి ఏ కార్యక్రమం వచ్చినా మా సుగంధిని బాగా మెచ్చుకునేవాడు. ఈటీవీలో కూడా బ్రహ్మాండంగా పాట పాడినటువంటి మన గూడూరు అమ్మాయి, మన బిడ్డ మా సుగంధిని గారికి మళ్ళీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ వేదిక వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాలు, అక్క సురక్షణకి అయితే పేదవాళ్ళకి అందరూ కూడా ఫుడ్ ట్రైనింగ్ కానీ, అలాగే వాళ్ళకి ఏమి అవసరమైతే అది చేసేటువంటి మంచి వ్యక్తుల్లో మా అక్క ఒక ఆమె. ఎందుకంటే నా గెలుపు మనస్ఫూర్తి గెలవాలని ఫస్ట్ ఆశీర్వాదం తీసుకున్నాం. ఇంటికి నమస్కారం చేసి ప్రచారం కూడా ఫస్ట్ కాంప్లెంట్ కూడా మా అక్కే ఇచ్చారు ఆ రోజు. అక్క అంత ఆశీర్వాదంతో, అలాగే ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సహాయ సహకారంతో నేను ఎవరు వచ్చినా ఒకటే చెప్తా, అయ్యా నాకు ఆ రోజు మా చంద్ర నాయకత్వంలో నా గూడూరు కాన్స్టిట్యున్సీలో పిల్లలు కష్టపడి పనిచేశారు. వాళ్ళైతే ఎవరు చెప్పినా నేనైతే వదిలే సమస్య లేదు. వాళ్ళే నాకు అవసరం. కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూస్తున్నాం తప్ప ఇప్పుడు మాత్రం వాళ్ళకి నేను ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఎవరు వచ్చినా నేను మాట్లాడే కార్యక్రమం. ముఖ్యంగా చిన్న విషయం గుర్తు చేస్తున్నా, నా ఎలక్షన్ కౌంటింగ్లో
మా తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నటువంటి వ్యక్తి మా చంద్ర. ప్రతి రౌండ్కి మొత్తం తిరిగి టోటల్ లెక్కేస్తానా, ఇది ఇంత మెజార్టీ వచ్చిందన్నా, ఇంత వచ్చిందన్నా అని మా వాళ్ళు కూడా గమ్మున కూర్చున్నారు చంద్రాన్ని చూసి. ఎందుకంటే చేస్తే అది చేస్తాడు, చేయకపోతే అసలు చేయడు, మాట ఏంటో చేయాలనుకుంటే మాత్రం